హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ అండ్ ఈరోజు మనతో పాటు ఫేమస్ సీరియల్ యాక్ట్రెస్ డబ్బింగ్ ఇన్ఛార్జ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సత్యప్రియ గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఒక పథకం అనేది నాకున్న చీకట్లో ఒక సూర్యుడిలాగా కనిపించిందండి. నేను నిజంగా ఈ అదృష్టానికి మాత్రం కేసీఆర్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇన్స్టిట్యూట్ పెట్టి తెలంగాణలో ఉన్న అమరవీరుల పిల్లలకి మీరు ఉచితంగా అన్నీ చెప్తాను అన్నారు. మీకు అంత నా ఇన్స్టిట్యూషన్లో ఆత్మ బలిదానాలు చేసిన నా అమరవీరులైన తమ్ముళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఎవరైనా సరే నా ఇన్స్టిట్యూషన్కి వస్తే వాళ్ళకి ఒక్క నయా పైస కూడా తీసుకోకుండా వాళ్ళకి నేను ఉచితంగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ రుణం నేను ఏ రకంగా తీర్చుకోలేను, ఏ రకంగా తీర్చుకుందాం అనుకుంటున్నాను. నిజం, మీరు కూడా అవమానాలు విమర్శలు అయితే ఖచ్చితంగా పడ్డారు. అవమానాలు విమర్శలు ఏమంత ఘోరంగా ఏం పడలేదండి. ఎందుకంటే పరిస్థితుల్లో నిజంగా ఒక రకమైన అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఇది పొగడ్త కాదు, కావాలని ఎవరినో అంటం కూడా కాదండి. నిజంగా అదేవిధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు సంబంధించిన పథకాలన్నింటినీ కూడా లబ్ధిదారులకి సక్రమంగా చేరే విధానంలో పూజ్యనీయులు రమణాచారి సార్ కూడాను చాలా కేర్ఫుల్గా అవి మాకు ఎలా చేరాలా అని చెప్పేసి మార్నింగే ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళిపోవడం, ఏసీ గదిలో కూర్చోవడం, డబ్బింగ్ చెప్పడం, డిగ్నిఫైడ్గా ఇంటికి రావడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడాను ఎవరిని ఏడిపించడం, వేధించడము, ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నట్టుగా కొంతమంది ఆర్టిస్టులు చెప్తున్న అట్లాంటి వేధింపులు అయితే మా డబ్బింగ్లో లేవు. ఇప్పటికీ నీట్గా కొనసాగుతోంది. చిన్న చిన్న కలహాలంటే ఫ్యామిలీలో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటాయి, కానీ సీరియస్ ఇష్యూస్ మాత్రం మా డబ్బింగ్లో లేవు. మా సినిమా డబ్బింగ్లో కానీ, మా సీరియల్ డబ్బింగ్లో కానీ అట్లాంటివి ఏవి లేవు. ఎవరైనా సరే మీరు డేర్గా మీ పిల్లల్ని డబ్బింగ్ ఫీల్డ్లో మీరు ఎంకరేజ్ చేసుకోవచ్చు. డబ్బింగ్ ఫీల్డ్లో చాలా మర్యాదగా హుందాగా ఉంటుంది. అక్కడ మీకు ఏం భయం ఉండదు. మీ కెరియర్లో మీరు బాగా ఆనందపడిన సందర్భం ఏదన్నా ఉందంటారా? అంటే రవితేజ గారి సినిమా నీకోసం అని ఒకటి వచ్చిందండి. అందులో హీరోయిన్ మహేశ్వరి గారు. మహేశ్వరికి చెల్లెల క్యారెక్టర్ ఒకటి ఉంది అందులో. నేను నా కెరీర్ స్టార్ట్ చేస్తాను. మీ పిల్లలు ఎప్పుడన్నా మీరు చేసిన క్యారెక్టర్ చూసి అమ్మాయి ఏంటమ్మా క్యారెక్టర్ అలా చేసావు, నాకు నవ్వు వచ్చిందని ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే అసలు ఎలా ఫీల్ అవుతుంటారు? నా బెస్ట్ క్రిటిక్స్ వాళ్ళే. ఏడిస్తే మూతి అంటే అట్ట పెడితే అసహ్యంగా ఉంది, చిచ్చి అంటారు. ఇది బాగా చేసావు మమ్మీ అంటారు. కానీ నాకు ఒక వీక్నెస్ ఏంటంటే నాకు డాన్స్ రాదు. ఏదైనా రియాలిటీ షోస్ పిలిస్తే డాన్స్ వేయమనేవాళ్ళు. నాకు చేత కాదండి అని వాళ్ళకి చెప్పినా సరే జస్ట్ 2-3 స్టెప్స్ వేయండి చాలు అనేవాళ్ళు. నేను వేసిన స్టెప్స్కి అయితే మా పిల్లలు మమ్మీ దండం పెడతాను మమ్మీ డాన్స్ వేయక మమ్మీ అంట. మేడం, ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఆ టర్న్ అనేది ఎలా తీసుకున్నారు మీరు? నేను ఎప్పుడు ఉన్న ప్లేస్లోనే అలా ఉండిపోవాలని చూడను. దానికంటే ఇంక బెటర్మెంట్ ఎలా ఉంటుంది, ఏ రకంగా స్టెప్ ఎక్కాలని ఆలోచిస్తాను. ఏదన్నా అరే రియాలిటీ షోకి పిలిచారా అంటే వెళ్ళు, కానీ డాన్స్ మాత్రం చేయకు అంటారు వాళ్ళు. అలా. హాయ్ సత్యప్రియ గారు. నమస్కారం అండి. హలో అండి, నా పేరు సత్యప్రియ. నేను 20 సంవత్సరాలుగా 20 ఇయర్స్ ఇండస్ట్రీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా సీరియల్స్ చేశాను. స్టార్టింగ్లో యాంకరింగ్ కూడా చేశాను. ఇంకా తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయాను. ఏమైనా నచ్చిన క్యారెక్టర్స్ ఉంటే యాక్ట్ చేయడము లేదా డబ్బింగ్లో ఉండిపోవడం అనేది ఎక్కువ పర్సెంట్ నేను డబ్బింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. కానీ కొన్ని మంచి మంచి సీరియల్స్లో కూడా యాక్ట్ చేశాను. ఓకే అండి, మీరు సీరియల్స్లో యాక్ట్ చేశారు అండ్ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇవన్నీ మా అందరికీ తెలుసు. అసలు మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాల్యం అంతా ఎలా గడిచింది? సో ఇవాళ ఇవన్నీ మాతో మీరు డెఫినెట్గా షేర్ చేసుకోవాలి. తప్పకుండా అండి. మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి. బడిపంతుల కుటుంబం మాది. అయితే మాది నల్లగొండ జిల్లా దేవరకొండ. మా నాన్నగారు టీచర్ కాబట్టి మెయిన్గా నల్గొండ జిల్లాలో ఉన్న ఊళ్ళన్నీ బాగా ట్రాన్స్ఫర్స్ చేశారు. కాబట్టి నేను మ్యాక్సిమం గ్రామీణ జీవితాన్ని ఎంజాయ్ చేశాను. నాకు ఇప్పటికి కూడా నాకు పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం. నా రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఈ వర్క్లన్నీ అయిపోయి ఇంకా చాలు ఈ లైఫ్కి ఇంకా రెస్ట్ తీసుకుందాం అన్న టైంకి మరి తప్పకుండా పోయి నేను విలేజ్లోనే ఉంటాను. నాకు అలా ఇష్టం. మధ్యతరగతి కుటుంబం మాది. మా నాన్నగారు టీచర్, మా అన్నయ్య టీచర్, మా ఇంట్లో మొత్తం ఇంకా మా టీచర్స్ ఫ్యామిలీ అనుకోవచ్చు. మా టోటల్ కుటుంబం అడతరాల్లో ఇడతరాల్లో మొత్తం సినిమా ఫీల్డ్కి వచ్చింది నేను ఒక్కదాన్నే. అదిను డబ్బింగ్ ఫీల్డ్కి వచ్చాను.
అసలు నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం దేవరకొండలో ఉన్నప్పుడు మాకు మా అన్నయ్య వాళ్ళు కొన్ని నాటకాలకి పోటీలు డ్రామా కాంపిటీషన్స్కి వెళ్తుండేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులను తెచ్చుకొని లేడీ యాక్ట్రెస్లని వాళ్ళతోటి డ్రామా మొత్తం రిహార్సల్స్ అవి చేసుకొని కాంపిటీషన్స్కి వెళ్తుండేవాళ్ళు అనమాట. అప్పుడు మన సీనియర్ ఆర్టిస్ట్ బృంద గారు మా దేవరకొండకు వచ్చారు. బృంద గారు చాలా సీరియల్స్లో, అప్పుడు దూరదర్శన్లో మెయిన్ హీరోయిన్ ఆవిడ. అప్పుడు ఆవిడ చాలా క్రేజ్ ఉండేది, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ వచ్చే ఈ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళి చూస్తుండేదాన్ని. ఆవిడ యాక్ట్ చేసే విధానం అదంతా చూస్తే అసలు మాకు దేవరకొండలో ఇవన్నీ కొత్త, అసలు ఈ యాక్టింగ్ ఇదంతాను కొత్త అనమాట. అప్పుడు ఆ డ్రామా రిహార్సల్స్ చూస్తున్నప్పుడు మేడం అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు, నేను కూడా ఇలా చేస్తే అలా ఉంటుంది అని అనుకున్నాను. కానీ నేను సినిమా ఫీల్డ్కి రావడానికి ఏ రకమైన సోర్సెస్ లేవు. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం టోటల్గా ఇటు నల్గొండ జిల్లా దేవరకొండ ఇటు గ్రామీణ ప్రాంతానికి చెందింది. సిటీకి వచ్చి యాక్ట్ చేసే సోర్సెస్ ఏమీ లేవు. కానీ అప్పుడు అనుకున్నాను, అప్పుడు ఏం చేసేదాన్ని, వాళ్ళ రిహార్సల్స్ అన్నీ చూసి ఆ డైలాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో టేప్ రికార్డర్ ఆన్ చేసుకుని డైలాగ్స్ ఆన్ చేసుకొని చెప్పుకొని మొత్తం మళ్ళీ విని చాలా ఆనందపడేదాన్ని అనమాట. కాకపోతే భగవంతుడు మరి నా కోరికని గమనించారో ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ రావడం, ఈ ఫీల్డ్లో సెటిల్ అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అండ్ డబ్బింగ్ చెప్పాలంటే తెలుగు భాషపై చాలా స్పష్టత, ఆ పట్టు అనేది ఉండాలి. అదంతా మీరు చదువుకున్న ఏజ్లోనే మీరు సంపాదించారా, లేదంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాకనే మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయడం తెలుగు భాష బాగా చేశారా? అంటే నేను నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగాను కాబట్టి మా తెలంగాణ యాస నాకు నరనరాన జీర్ణించుకొని పోయిందన్నమాట వాస్తవం. ఇప్పటికి అక్కడక్కడ నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కొంచెం మా స్లాంగ్ వస్తుంటుంది. అయినా సరే 99% నేను కవర్ చేసుకొని ఇప్పుడు డబ్బింగ్ ఫీల్డ్లో వాడేది ఏ ప్రాంతానికి చెందిన యాస కూడా కాదండి, అదొక పుస్తక భాష. కాబట్టి బేసికల్గా నాన్నగారు టీచర్ కాబట్టి, టీచర్స్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం భాష కూడాను సొఫిస్టికేటెడ్గా కొంచెం బాగుంటుందన్నమాట. అలా భాష మీద మాత్రం నాకు మొదటి నుంచిను కొంచెం పట్టు ఉంది. అలాగే డబ్బింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడాను అలా ఒకగా నన్ను క్యాచ్ చేయగలిగాను. అంటే నా స్లాంగ్ని మొత్తాన్ని కవర్ చేసుకుంటూ నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలగడం అనేది నేర్చుకోగలిగాను. అండ్ ఫస్ట్ మీకు సీరియల్లో అవకాశం ఎలా వచ్చిందండి? నన్ను ఫస్ట్ కెమెరా ముందు మైక్ ముందు నిలబెట్టింది దూరదర్శన్ ఉమామహేశ్వరరావు గారు. సార్కి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది దూరదర్శన్లో అంజిరెడ్డి సార్. నాకు అసలు దూరదర్శన్లో ఒక లైఫ్ అంటూ క్రియేట్ చేసింది అంజిరెడ్డి సారే. అప్పుడు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అయిందనుకుంటాను. ఇప్పటికి కూడా సార్ నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా వెనకుండి నాకు సజెషన్స్ చేయడం, ఏంటమ్మా ఎలా ఉంది లైఫ్, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి, కొంచెం నాకు జాగ్రత్తలు చెప్పడం అనేది సార్ చేస్తుంటారు. సార్ దర్శకత్వంలో నేను చాలా ప్రోగ్రామ్స్ దూరదర్శన్లో చేశాను. నాకు మెయిన్ ఈ కళారంగంలో పుట్టిల్లు ఆల్ ఇండియా రేడియో, ఆ తర్వాత టెలిస్కూల్, ఆ తర్వాత దూరదర్శన్, ఆ తర్వాత సీరియల్ డబ్బింగ్స్, ఆ తర్వాత సినిమా డబ్బింగ్స్, ఈ మధ్యలో చిన్నగా యాక్టింగ్స్ అలా. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేడం, సీరియల్ డబ్బింగ్కి సినిమా డబ్బింగ్కి కొంత డిఫరెన్స్ ఉంది అంటారు. అది ఏదన్నా మీరు చెప్తారా? అసలు ఏంటి, ఎలా ఉంటుంది రెండింటికి మధ్య వ్యత్యాసం? సినిమా డబ్బింగ్కి ఏమో తప్పకుండా డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఏం చేస్తారు, డైలాగ్స్లో క్లారిటీ కంపల్సరీ చూసుకుంటారు. ప్రతిదీ పట్టి పర్ఫెక్ట్గా రావాలని చూస్తారు. ఎట్ ది సేమ్ టైం సీరియల్స్లో కూడా చూస్తారు. కాకపోతే మా ఆర్టిస్టులందరికీ సీరియల్స్కి మించిన పెద్ద స్కూల్ లేరు. మేము డబ్బింగ్ నేర్చుకోవాలి అనుకుంటే సీరియల్స్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే నేర్చుకునే అవకాశం మాకు సీరియల్స్లోనే ఇస్తారు, కానీ సినిమాల్లో మాత్రం ఇవ్వరు. మైక్ ముందుకు వెళ్ళామంటే మనకు నేర్పించి కూర్చోడానికి అక్కడికి ఎవరికి డైరెక్టర్ గారు వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి టైం ఉండదు. ఆ స్టూడియో అవర్స్ వాళ్ళకి కలిసి రావు. కాబట్టి ఎవరైతే ఫటాఫట్ చెప్తారో వాళ్ళకే అవకాశాలు దక్కుతాయి. అలా ఇంకా సీరియల్స్లో మాత్రం మాకు అంత ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా మంచి క్యారెక్టర్స్ చెప్పుకుంటూ, నేనైతే స్టార్టింగ్ సింధూరం సినిమాలో నేను జైల్ జిందాబాద్లు కొట్టాను, క్రౌడ్ వర్క్ చేశాను. ఆ తర్వాత నుంచి చిన్నగా బిట్ వర్క్, క్రౌడ్ వర్క్ నుంచి బిట్ వర్క్ నుంచి చిన్న క్యారెక్టర్స్ నుంచి కొంచెం మెయిన్ రోల్స్ చెప్పాను. 1-2 సినిమాలో హీరోయిన్స్ కూడా చెప్పడం జరిగింది. మొన్ననే రీసెంట్గా వచ్చే సినిమా అదేంటి
ఆదిత్య పంచోల్ గారి సినిమా వచ్చింది మన రీసెంట్గా, దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చెప్పాను. కాకపోతే చాలా రేర్, నేను ఎక్కువగా చెప్పింది మన క్యారెక్టర్సే చెప్పాను. అండ్ మొట్టమొదటిసారి మీకు అవకాశం వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు బుల్లితెర మీద చూసుకొని అసలు ఎగ్జైట్మెంట్ ఎలా ఫీల్ అయ్యారు, ఆ సంతోషాన్ని ఎలా పంచుకున్నారు, ఎవరితో పంచుకున్నారు? ఫస్ట్ ఉమామహేశ్వరరావు గారి చిన్న యాడ్ ఫిల్మ్లో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. అందులో సారీ అన్నారన్నమాట, ఫ్రేమ్లో బాగున్నారా నువ్వు అన్నారు. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు, ఇంకా నువ్వు ట్రై చేయన్నారు. ఆ తర్వాత చిన్న చిన్నగా క్యారెక్టర్స్ చేశాను. ఎక్కువగా దూరదర్శన్ డ్రామాస్, అప్పుడు మనకి ఛానల్స్ ఇంకా రాలా, అప్పుడెప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈటీవీ కానీ జెమిని కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దూరదర్శన్ సింగిల్ ఎపిసోడ్స్ డ్రామాస్ అవి చాలా ఎక్కువ చేశాను, అవి చాలా అవకాశాలు వచ్చినాయి. కానీ అసలు నేను ఫస్ట్ ఈ ఫీల్డ్కి వచ్చింది ఒక రైటర్గా వచ్చాను. దూరదర్శన్లో అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ వచ్చేవి. జీవిత పోరాటంలో విటమిన్లు, అల్లులారా జిందాబాద్, ఈ 2 ఎపిసోడ్లు నేను కథ మాటలు 2 నావే. ఇంకా తర్వాత రాను రాను ఈ స్క్రిప్ట్లు రాయడం కంటే డబ్బింగ్ చెప్పి ఈజీగా డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి డబ్బింగ్లో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. కాబట్టి ఎప్పుడన్నా ఇష్టమైతే ఇప్పుడు మామూలుగా కథలు కవితలు రాసుకుంటూ ఉంటాను. కానీ ఎక్కువ నేను లైఫ్ అంటూ ఆధారపడాలి, ఇది నా జీవితం కావాలనుకునేది మాత్రం డబ్బింగ్నే. అండ్ మీకు ఫస్ట్ టైం కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? అండ్ అది ఎలా ఫీల్ అయ్యారు మీరు కాంప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు? క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా, ఈ క్యారెక్టర్ నువ్వు చాలా బాగా చేసావమ్మా అని. ఆర్టిస్ట్గానే, డబ్బింగ్ ఆర్టిస్ట్గానే? ఆర్టిస్ట్గా. ఆర్టిస్ట్గా అంటే నేను తక్కువ రోల్స్, అంటే ఎక్కువ బాగా నేను డబ్బింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. కాబట్టి నాకు నచ్చిన క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేశాను. కాబట్టి నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడాను చాలా ఇష్టమైనవే, అన్నీ చాలా మంచి పేరు తెచ్చాయి నాకు. మన చౌదరి సార్ ఇచ్చిన స్రవంతిలో క్యారెక్టర్ మంచి పేరు తెచ్చింది. తర్వాత అంతఃపురంలో మన ఈటీవీ వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ కూడా చాలా మంచి, సంతాన లక్ష్మి క్యారెక్టర్ ఇప్పటికీ అందరు జనాలు గుర్తు చేసుకుంటుంటారు. తర్వాత నిన్న మొన్న వచ్చిన గుండె జారే గల్లంత అయిందే సీరియల్లో కూడా కామెడీ రోల్ చాలా బాగా వచ్చింది. కాకపోతే ఓకే, నేను కామెడీ చేయగలుగుతాను, సీరియస్ చేయగలుగుతాను, ఇన్నోసెంట్, అంటే నేను చేసుకున్న క్యారెక్టర్లను బట్టి నేను ఫీల్ అవుతున్నాను అలా. ఇంకోటి ఒకటి ఆచార్య చక్రవర్తులు సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సీరియల్ ఒకటి మా టీవీలో వెరీ లాంగ్ బ్యాక్ ఫ్యాక్షన్ అనేది వచ్చింది. దాంట్లో లేడీ ఫ్యాక్షనిస్ట్గా చేశాను. ఆ లేడీ ఫ్యాక్షనిస్ట్గా చేసింది ఎక్కడ, ఆళ్ళగడ్డలో రియల్ ఫ్యాక్షనిస్ట్ల మధ్య నేను ఒక లేడీ ఫ్యాక్షనిస్ట్లుగా నడుస్తూ షార్ట్స్ తీశారు. చాలా నవ్వొచ్చింది నాకు. మన రీసెంట్గా సార్ చనిపోయారు కదా, భూమా సార్, మేడం సార్ ఇద్దరు ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ జరిగింది, వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేసాం. సార్ మేడం ఇద్దరు మాతో చాలా క్లోజ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ లేరు. అండ్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా డ్రీమ్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో మీకంటూ పలానా క్యారెక్టర్ నుంచి చేసుంటే బాగుండేది అంటే, బాగా విలన్ రోల్స్ కానీ, లేదంటే బాగా సాఫ్ట్ రోల్స్, లేదా బాగా కామెడీ, మీకు డ్రీమ్ రోల్ నేను ఇంకా ఇది చేయాలనుకుంటున్నానమ్మా, నా లైఫ్ అచీవ్మెంట్ అనుకుంటున్న క్యారెక్టర్ అటువంటిది ఏదైనా మీకు ఉందా? అండి, ఒక రఫ్ క్యారెక్టర్ చేయాలని ఉందండి. మెయిన్ ఒక లేడీ నక్సల్ క్యారెక్టర్ చేయాలని ఉంది. అసలు రగ్గిడిగా ఉండాలి, చూస్తేనే జుగుప్స గగ్గురు పొడిచే రకంగా ఉండే సీన్లలో యాక్ట్ చేయాలని ఉంది. అండ్ ఆడవాళ్ళు ఫీల్డ్లోకి రావడం, ఇక్కడ నిలదొక్కోవడం అంటే చాలా కష్టమైన పని అండి. అంటే మీకు అంత ధైర్యం, అంత బెరుకుతనం చిన్నప్పటి నుంచి అలవాటు పడిందా, లేదంటే ఫీల్డ్లోకి వచ్చాక మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఇచ్చిన సపోర్ట్ వల్ల మీరు ఇంత స్ట్రాంగ్గా రెడీ అయ్యారా? మా నాన్నగారు సిపిఐలో ఉండేవారండి దేవరకొండలో. నాన్నగారితో కలిసి మీటింగ్స్కి వెళ్ళటము అది బాగా చేసేదాన్ని. అది మా నాన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. ఎక్కువగా నాన్నగారితో పాటు చలిచీమలు, మా భూమి, చిల్లర దేవుళ్ళు, ఇట్లాంటి విప్లవాత్మకమైన సినిమాలు బాగా నాన్నగారితో కలిసి చూసేదాన్ని. అప్పటి నుంచి ఒక రకమైన ఒక మెంటాలిటీ నాలో క్రియేట్ అయిందనమాట. ఇక మరి దానివల్లనో ఏమో తెలియదు కానీ కాంప్రమైజింగ్ ధోరణి అనేది లేకుండా పోయింది నాకు. నాకు ఏది నచ్చితే అదే చేయాలనిపించేది. ఆ తర్వాత కూడాను మాదల రంగారావు గారి సినిమాలన్నీ ఒక్కటి కూడా వదలకుండా చూసేదాన్ని. తర్వాత టీ కృష్ణ గారి సినిమాలన్నీ చూసేదాన్ని. ఈ క్రమంలో నాకు అనుకోకుండా హైదరాబాద్ రావడం, ఆల్ ఇండియా రేడియోలో కవితలు చదవడం అంతవరకు వచ్చింది. ఆ తర్వాతనే ఇంక మరి ఆ సముద్రంలో అలలు కొట్టుకొచ్చినట్టుగా వచ్చి కళామా తల్లి ఒళ్ళో పడ్డాను. భయం అంటూ ఏమీ లేదండి. ఎప్పుడు నాలో ఒక కసి, పట్టుదల, నేను చెయ్యాలి, నేను చేయగలుగుతాను,
ఎవరైనా నన్ను వెనక విమర్శిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. నేను చేయగలుగుతాను, నేను చేస్తాను. వాళ్ళని నవ్వుకొని నేను ఏమైనా చేసుకునేవాడిని. నేను ఫస్ట్ డబ్బింగ్లో ఒక డబ్బింగ్ చెప్తున్నప్పుడు అందరం కలిసి మైక్ ముందు ఉండి కొన్ని డైలాగ్స్ చెప్తుండాలి. నేను అందులో లీనమైపోయి చాలా ఓవర్ యాక్టివ్గా చెప్తుంటే పక్క ఆర్టిస్టులు నవ్వుకునేవాళ్ళు. నవ్వుకుంటారా నవ్వుకొని నేను మైక్ ముందు న్యాయం చేస్తున్నాను కదా, అక్కడ డైరెక్టర్ గారికి నేను చెప్పే వాయిస్ నచ్చుతుంది కదా, చాలు, ఐ నెవర్ కేర్ అనుకున్నాను, నేను చేశాను. సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు కూడా అవమానాలు, విమర్శలు అయితే ఖచ్చితంగా పడ్డారు. అవమానాలు, విమర్శలు అంత ఘోరంగా ఏం పడలేదండి. ఎందుకంటే నేను చేసిన నాకు అదృష్టం ఏంటంటే డబ్బింగ్ ఫీల్డ్లోకి రావడమే డబ్బింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అందులోనే ఎస్టాబ్లిష్ అయ్యాను. ఇంకా డబ్బింగ్ ఫీల్డ్లో అవమానాలు అట్లాంటివి ఏవి ఉండవు, వేధింపులు అట్లాంటివి ఏవి ఉండవు. రియల్గా డబ్బింగ్ అనేది ఒక వైట్ కాలర్ జాబ్ లాంటిది. హ్యాపీగా మార్నింగే ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళిపోవడం, ఏసీ గదిలో కూర్చోవడం, డబ్బింగ్ చెప్పడం, డిగ్నిఫైడ్గా ఇంటికి రావడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడాను ఎవరిని ఏడిపించడం, వేధించడము, ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నట్టుగా కొంతమంది ఆర్టిస్టులు చెప్తున్న అట్లాంటి వేధింపులు అయితే మా డబ్బింగ్లో లేవు. ఇప్పటికీ నీట్గా కొనసాగుతోంది. చిన్న చిన్న కలహాలంటే ఫ్యామిలీలో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటాయి, కానీ సీరియస్ ఇష్యూస్ మాత్రం మా డబ్బింగ్లో లేవు. మా సినిమా డబ్బింగ్లో కానీ, మా సీరియల్ డబ్బింగ్లో కానీ అట్లాంటివి ఏవి లేవు. తల్లిదండ్రులు ఎవరైనా సరే మీరు డేర్గా మీ పిల్లల్ని డబ్బింగ్ ఫీల్డ్లో మీరు ఎంకరేజ్ చేసుకోవచ్చు. డబ్బింగ్ ఫీల్డ్లో చాలా మర్యాదగా, హుందాగా ఉంటుంది. అక్కడ మీకు ఏం భయం ఉండదు. అండ్ మీరు పర్సనల్గా సినిమాలు అవి ఎక్కువ చూస్తుంటారా మేడం? లేదండి, అంటే నేను చదువుకునే అప్పుడు చూసేదాన్ని సినిమాలు అవే బాగా. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఒక 3-4 గంటలు థియేటర్లో కూర్చోవాలి అంటే అంత లేజినెస్గా ఎప్పుడన్నా చూస్తే టీవీలోనే సినిమాలు చూస్తాను, కానీ థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడడం సంవత్సరాల్లో ఒకసారి. అప్పుడెప్పుడో ఒక్కసారి చంద్రముఖి చూస్తే మళ్ళీ తర్వాత ఎప్పుడో బాహుబలి అట్లాంటివన్నా రేర్గా చూస్తాను, అంతే. ఎక్కువ వెళ్ళను సినిమాలకి. అండ్ మీ కెరియర్లో మీరు బాగా ఆనందపడిన సందర్భం ఏదన్నా ఉందంటారా? అంటే చాలా సంతోషంగా ఉన్న సందర్భం మీ కెరియర్లో, మీ కెరియర్ పరంగా. రవితేజ గారి సినిమా నీకోసం అని ఒకటి వచ్చిందండి. అందులో హీరోయిన్ మహేశ్వరి గారు. మహేశ్వరికి చెల్లెలు క్యారెక్టర్ ఒకటి ఉంది అందులో. నేను నా కెరీర్ స్టార్ట్ చేస్తున్న బిగినింగ్ డేస్లో ఆ క్యారెక్టర్కి చెప్పడము, ఆ డైరెక్టర్ గారు మెచ్చుకోవడం అనేది నాకు భలే నచ్చినది ఇప్పటికీ. అంటే కళ్యాణ్ గారు లేరు, ఇన్ఛార్జ్ గారు అని చనిపోయారు పాపం, ఆయన కల్పించిన అవకాశం అది. మేడం, ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఆ టర్న్ అనేది ఎలా తీసుకున్నారు మీరు? నేను ఎప్పుడు ఉన్న ప్లేస్లోనే అలా ఉండిపోవాలని చూడను. దానికంటే ఇంక బెటర్మెంట్ ఎలా ఉంటుంది, ఏ రకంగా స్టెప్ ఎక్కాలని ఆలోచిస్తాను. అందుకు ఎంతమంది అడ్డుపడ్డా ఏం చేసినా నేను అక్కడ ఆగిపోను. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఇంతవరకు మా దగ్గర లేడీ డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అంటూ లేరు, అంతా జెంట్సే ఉన్నారు, సార్లు ఉన్నారనమాట. అయితే నేను కవిత అప్లై చేసుకున్నాం. కవిత మధ్యలో మరి డ్రాప్ అయిపోయింది, తనకి ఇంట్రెస్ట్ లేదేమో. డబ్బింగ్ ఇన్ఛార్జ్గా నేను మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాను. లేడీస్ ఎవరు లేరు కాబట్టి ఇన్ఛార్జెస్ కావడానికి వీల్లేదని మా పెద్దలు కొంతమంది అప్పుడు అభిప్రాయపడ్డారు. కానీ జనరల్ బాడీ మీటింగ్లో ఆ అంశాన్ని పెట్టించేసి మా ఆర్టిస్టులు అందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇన్ఛార్జ్గా నిలబడ్డాను. చాలా సినిమాలు చేశాను. కొన్ని అవాంతరాలు కొంతమంది క్రియేట్ చేయాలని చూసినా సరే మా ఆర్టిస్టుల బలంతో నేను వాటిని నెగ్గుకొని రాగలిగాను. ఇప్పటికీ చిన్నవి, పెద్దవి, శాటిలైట్స్, డబ్బింగ్స్ అన్నీ కలిపి ఒక 300 పైన సినిమాలకి నేను డబ్బింగ్ ఇన్ఛార్జిగా కొనసాగాను. ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఎక్కువగా ఆర్పి సార్ సినిమాలని నాకు ఇస్తూ చాలా హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా అంటే ఒక 3 ఇయర్స్గా మాత్రం కొంచెం వర్క్ లేవి లేక ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఆర్థికంగా చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఈ టైంలో నాకేమనిపించిందంటే ముఖ్యంగా ఆర్టిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు కూడాను ఒక్క ఆర్టిస్ట్గానే ఎప్పుడూ ఆధారపడద్దండి. ఎందుకంటే ఎప్పుడు అప్లోకి వస్తామో, ఎప్పుడు డౌన్లోకి వెళ్తామో తెలియదు. డౌన్లోకి వెళ్ళినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడలేక సూసైడ్స్ చేసుకుంటున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. కానీ సూసైడ్స్ అనేవి పరిష్కారాలు కావు. కాబట్టి ముందు నుంచే ఈ ఫీల్డ్కి ఎవరెవరైతే వస్తారో వాళ్ళు కేవలం ఈ కెరీర్ ఒక్కటే కాకుండా ఇంకొక ఎర్నింగ్ సోర్స్ తప్పకుండా చూసుకోండి. మీరు ఇంకొక జాబ్ కానీ, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, ఏదైనా సరే డబ్బు సంపాదించి ఇంకొక సోర్స్ మాత్రం కంపల్సరీ ఉంచుకొని మీరు ఫీల్డ్కి రండి. ఫీల్డ్లో ఆర్టిస్టులుగా ఎదగండి.
అదే క్రమంలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు విద్య ఉంది కాబట్టి డబ్బింగ్ ఇన్ఛార్జ్ నుంచి కొన్ని సంవత్సరాలు అంటే డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఓకే బాగానే సక్సెస్ అయ్యాను. ఇప్పుడు అన్ని రకాలుగా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఆఫర్స్ అనేవి తగ్గిపోయినాయి కాబట్టి ఏం చేయాలి నాకేం అర్థం కాని పరిస్థితుల్లో నిజంగా ఒక రకమైన అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఇది పొగడ్త కాదు, కావాలని ఎవరినో అంటం కూడా కాదండి. నిజంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఒక పథకం అనేది నాకున్న చీకట్లో ఒక సూర్యుడిలాగా కనిపించిందండి. నేను నిజంగా ఈ అదృష్టానికి మాత్రం కేసీఆర్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకి సంబంధించిన పథకాలన్నింటినీ కూడా లబ్ధిదారులకి సక్రమంగా చేరే విధానంలో పూజ్యనీయులు రమణాచారి సార్ కూడాను చాలా కేర్ఫుల్గా అవి మాకు ఎలా చేరాలా అని చెప్పేసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానికి కూడాను రమణాచారి సార్ కూడాను పాదాభివందనాలండి. కేవలం ఈ ఎకనామికల్గా నేను ఎట్లా మొత్తం డౌన్ అయిపోయానో ఈ పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది రాయితీల్లో అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రవేశపెట్టగానే మాత్రం నిజంగా నాకు లైఫ్ అంటే మళ్ళీ ఆశ వచ్చింది. లేకపోతే నిజంగానే నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి ఉండిపోయేదాన్నేమో. ఇప్పుడు ఈ పథకాల ద్వారా నేను వెళ్ళి రమణాచారి సార్ దగ్గర చెప్పుకున్నాను అనమాట. సార్ నేను డబ్బింగ్ స్టూడియో పెట్టుకుంటాను సార్, డబ్బింగ్ స్టూడియో, ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో, అలాగే డబ్బింగ్, న్యూస్ రీడింగ్, యాంకరింగ్ ఈ మూడింటికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసుకుంటాను. ఇవన్నీ లింక్డ్ కదండి అంటే సార్ కూడా సరేనమ్మా దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని చేద్దామన్నారు. నిజంగా ఇది నాకు ఒక కొత్త లైఫ్ అండి. ఈ అవకాశం కనుక రాకపోయి ఉంటే మాత్రం నేను నిజంగానే ఇంకా చెప్పుకోకూడని పరిస్థితుల్లోకి ఇంకా ఒక అంధకారంలోకి వెళ్ళిపోయింది దాన్ని. అట్లాంటి దురదృష్ట పరిస్థితుల నుంచి నన్ను ఒక వెలుగులోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారికి, ఆ ప్రణాళికలని మా దాకా తీసుకొస్తున్న రమణాచారి గారికి నిజంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కెరియర్లో ఎత్తుపల్లాలు అనేవి కామన్ మేడం. అండ్ మీ కెరియర్లో కూడా ఎత్తుపల్లాలు ఉండే ఉంటాయి. అలాంటప్పుడు మానసికంగా మీరు వాటిని ఎలా తట్టుకున్నారు? మనిషి దేన్నైనా తట్టుకోవచ్చు కానండి, డబ్బు లేకుండా అవసరాలు గడవకుండా ఉన్నప్పుడు ఇంకా శూన్యంగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ పరిస్థితుల్లోనే తమ్ముడు ఉదయ్ కిరణ్ కానీ ఇంకా కొంతమంది కానీ సూసైడ్ దాకా వెళ్ళడానికి కారణం ఏంటంటే అవకాశాలు దొరక్క, డబ్బు దొరక్క. ఇప్పుడు చుట్టూ ఉన్న సొసైటీ కూడా డబ్బున్న వాళ్ళకే, ఫేమ్లో ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి నిజంగా నాకు అసలు అర్థం కాలేదు. కానీ చెప్పాను కదండి, ఇటువంటి ఒక ఇంత నీచ నికృష్ణ పరిస్థితుల నుంచి నన్ను బయట తీసుకొస్తుంది మాత్రం ప్రభుత్వమేనండి. నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అంశాలు నేను గమనిస్తున్నాను. ప్రజలకు ఉపయోగపడే పథకాలు చాలా చేస్తున్నారు. నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా కేసీఆర్ గారు అనుసరిస్తున్న విధానం చూస్తే మాత్రం నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అదండి. సో త్వరలో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పారు. అండ్ ఇంకెన్ని రోజులు టైం ఉందండి మీరు ప్రారంభించడానికి? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. ఇవన్నీ మొదలయ్యి కార్యరూపంలోకి వచ్చేసరికి అక్టోబర్ వరకు రావచ్చు. ఇంకోటి నాకున్న మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, తెలంగాణ బిడ్డను కాబట్టి తెలంగాణ ఉద్యమం టైంలో కూడాను నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాం. మా టీమ్స్ అన్నీ ఉన్నాయి, టీఏఎఫ్, టీఎన్ఎఫ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. వాటిట్లో చాలా యాక్టివ్గా ఉన్నాము. అప్పుడు మా తమ్ముడు నరేందర్ యాది అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. యాది ఒకే ఒక్క రోజులో చేసిన షార్ట్ ఫిల్మ్ అది. దాంట్లో ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు, సీనియర్స్ అంటూ ఎవరూ లేరు. మీకు కనుక కనిపిస్తే చిన్న చిన్న లోపాలు కనిపించవచ్చు, కానీ భగవంతుడి దయ వల్ల నేను ఇంకా ఎన్ని మంచి క్యారెక్టర్స్ చేసినా సరే, ఎన్ని మంచి సినిమాలు చేసినా, ఎన్ని అవార్డులు వచ్చినా సరే, నాకు యాది అనేది మాత్రం ఒక పెద్ద మైలురాయి. నేను దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇప్పటికి ఒక 100 సార్లు చూస్తుంటాను ఆ షార్ట్ ఫిల్మ్ని. నా క్యారెక్టర్ ఇలా ఫాలో అవుతూ పోతే నాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంటుంది. దాని ఏంటంటే, తెలంగాణ కోసం చాలామంది ఆత్మబలిదానాలు చేశారు. వాళ్ళ స్టోరీని బేస్ చేసుకొని నా కొడుకు క్యారెక్టర్ అనమాట యాది.
ఆయన చనిపోయే క్రమంలో నేను అది చాలా బాగా తీసుకొచ్చాడు నరేందర్ తమ్ముడు డైరెక్టర్. అప్పటి నుంచి కూడాను నాకు ఇప్పటికి కూడాను దీనికి సంబంధించిన వార్తలు చదువుతున్నప్పుడు గుండె ఒక రకంగా అయిపోతుంటుంది. కాకపోతే నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న అవకాశం, ఓకే ఉడతా భక్తిలాగా వారధిలో ఒక చిన్న చిన్న గులకరాళ్ళు వేసినట్టుగా నేనేమనుకుంటున్నానంటే, నా ఇన్స్టిట్యూషన్లో ఆత్మ బలిదానాలు చేసిన నా అమరవీరులైన తమ్ముళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఎవరైనా సరే నా ఇన్స్టిట్యూషన్కి వస్తే వాళ్ళకి ఒక్క నయా పైస కూడా తీసుకోకుండా వాళ్ళకి నేను ఉచితంగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ రుణం నేను ఏ రకంగా తీర్చుకోలేను, ఏ రకంగా తీర్చుకుందాం అనుకుంటున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. మీరు చెప్తుంటే నాకే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టి అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏమేం ప్రాజెక్టులు చేస్తున్నారు? ప్రస్తుతం కుటుంబ గౌరవం సీరియల్ ఆగిపోయింది. చెప్పాను కదండి, నాకున్న లేదండి ప్రస్తుతం నేను ఏ ప్రాజెక్టు చేయట్లేదు. ఈ డబ్బింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. కొన్ని మంచి కామెడీ క్యారెక్టర్స్, కొన్ని సీరియస్ వీటితోటి కొన్ని కార్యక్రమాలు అయితే చేయబోతున్నాను. ఇక నుంచి లైఫ్ బాగుంటుందన్న ఆశ నాకు ఉంది. నేను సాధిస్తాను, నిలబడతాను, సమాజానికి ఉపయోగకరంగా ఉంటాను. ఇది ఛాలెంజ్. సో ఇప్పుడు టీవీ సీరియల్స్ ఎంత ఫేమస్ అయిపోయినాయో, యూట్యూబ్ ఛానల్స్ అండ్ అలాగే వెబ్ సిరీస్ కూడా చాలా బాగా ఫేమస్ అయిపోయినాయి మేడం. మీరు వెబ్ సిరీస్ ఏమైనా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయండి, ఉన్నాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ దాకా వచ్చేసినాయి. అందులో ఒకటి మాత్రం అక్టోబర్లోనే స్టార్ట్ చేసేస్తాను. దాని తర్వాత మాత్రం ఇంకొక 2 రెడీగా ఉన్నాయి. అది ఫుల్ కామెడీగా ఉంటుంది. మా తెలంగాణ యాసలోనే నాదే మెయిన్ రోల్గా పెట్టుకున్నాను అనమాట. నాకు ఎందుకనో నా యాస అంటే నాకు చాలా ఇష్టం. నా యాసలో మాట్లాడాలంటే నాకు కుతి తీరదు. ఇట్లా అంటే ఫీల్డ్లోకి వచ్చి నా యాస మాట్లాడడం, మైక్ ముందు యాస మాట్లాడడం అనేది కుదరదు. ఎందుకంటే అక్కడ ఆ సబ్జెక్ట్ సంబంధించి మేము డెఫినెట్గా పుస్తక భాష మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని బట్టి నా భాషను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా భాషను నేను ఎలుగెత్తి చాటుకోగలుగుతాను ధైర్యంగా. ఇంకా ఎటువంటి కవరింగ్ నాకు అవసరం లేదు కాబట్టి తెలంగాణ యాసతోటే ఒక మంచి క్యారెక్టర్ని నేను రూపొందించుకున్నాను. తొందరలోనే మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని అందరినీ బాగా నవ్విస్తాను. మీకున్న ధైర్యానికి కానీ వాక్చాతుర్యానికి కానీ మీరు ఈ పాటికి ఏమన్నా సీరియల్స్ డైరెక్ట్ చేశారా, లేదంటే ఫ్యూచర్లో ఏమన్నా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కావడం అనేది అంత ఆషామాషి కాదండి. ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ చేయలేరండి. డైరెక్టర్ అనే వారికి 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉండాలి. నేను ఏదో కొంచెం మాట్లాడుతున్నాను కాబట్టి, యాక్ట్ చేయగలుగుతున్నాను కాబట్టి డైరెక్టర్ లెవెల్కి ఎదుగుతానంటే అది చాలా అదొక యాగం అండి. ఒక డైరెక్షన్ అనేది అందరూ చేయలేరు. కాబట్టి నేను నా పరిధుల వరకే నేను చేయగలుగుతాను. నా డబ్బింగ్, నా యాక్టింగ్, స్క్రిప్ట్ రాసుకోవడము అంతవరకే నా పరిమితులు. అంటే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా, మీరే డైరెక్ట్ చేస్తారా లేదంటే ఎవరి చేతనే చేస్తారా? డైరెక్టర్ని పెట్టుకుంటానండి, మంచి డైరెక్టర్, మన సీనియర్స్నే పెట్టుకుంటాను. మన ఈ ఇన్స్టిట్యూషన్ కూడా మొత్తము డబ్బింగ్ కానీ, యాంకరింగ్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ సీనియర్సే ఉంటారు. అంతా ఒక ప్రణాళికాబద్ధంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అండ్ మొట్టమొదటిసారిగా మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత మేడం? అప్పట్లో దాదాపు 20 years అంటే 750 రూపాయలు, 750 రూపాయలు, 500 అంతే ఉండేవి అప్పట్లో. ఇంకా ఆ తర్వాత నిదానంగా 1000 రూపాయలు, 1500 అమ్మ మంచి పేమెంట్ అనుకునేవాళ్ళం అప్పట్లో. 1500 అంటే మా డబ్బింగ్లో కూడా అంతే. ఇప్పుడు బిట్ వర్క్కి 3500 రూపాయలు అయ్యింది. కానీ అప్పట్లో 750 రూపాయలు అంతే ఉండేది స్టార్టింగ్లో. అప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చెప్పినా తక్కువ పేమెంటే ఉండేది. ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చెప్పినా సరే 6000 లేదా 12500 ఆ రకంగా డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి. అప్పటి మీద పోలిస్తే ఇప్పుడు అన్ని రకాలుగా ఆర్టిస్టులకు బాగుంది. అండ్ మీకు ఆర్టిస్ట్గా బాగా సంతృప్తి పొందారా, లేదంటే డబ్బింగ్ ఇన్ఛార్జ్గా మీకు చాలా బాగుందా? ఏ రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? నాకు డబ్బింగే నా కన్న తల్లి అండి. నాకు డబ్బింగే ప్రపంచం. ఎప్పటికీ నాకు డబ్బింగే ఇష్టం. ఆ డబ్బింగ్ ఫీల్డ్లోనే కొనసాగాలని ఉంటుంది. కాకపోతే ఆర్టిస్ట్గా కొంచెం నేను కూడా స్క్రీన్ మీద కనపడాలి, జనాలు కనపడాలనే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి ఆర్టిస్ట్గా చేస్తాను.
కానీ నా ప్రపంచం, నా లోకం, నా జీవితం అంతా నాకు డబ్బింగే. అండ్ మీరు డబ్బింగ్, యాక్టింగ్ ఈ రెండు కాకుండా మీ హాబీస్ ఏం చేస్తారు మేడం? నార్మల్గా ఖాళీ ఉన్నారు ఒక రోజు, మీరు ఏం చేస్తారు ఆ రోజు? ఇన్నాళ్ళు బేవర్స్గా క్యాండీ క్రష్ ఆడాను. కానీ అది తప్పు. మా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా శ్రీమరాజ్ కానీ ఇట్లా మా కొలీగ్స్ అందరు కూడాను పొద్దుస్తమానం అట్లాంటి వాడే బదులు పనికొచ్చే పనులు చేసుకోవచ్చు కదా అనేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ టైంలో నాకున్న ఆ క్యాండీ క్రష్ దయ్యం వదిలేసి ఇప్పుడు నాకు వచ్చినది ఏంటంటే జ్యువెలరీ మేకింగ్ యూట్యూబ్లో చూడడం బాగా పిచ్చి నాకు. ఇప్పుడు ఇది కూడా నేనే తయారు చేసుకున్నాను. కొంచెం టైం దొరికిందంటే యూట్యూబ్ ఆన్ చేసుకోవడం, జ్యువెలరీ మేకింగ్, గాజులు ఎట్లా చేస్తున్నారు, ఈ గాజు కూడా నేనే తయారు చేసుకున్నాను. దండలు ఎలా చేస్తున్నారు, చెవులు ఎట్లా తయారు చేస్తున్నారు, కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా వెండి జ్యువెలరీ వస్తుంది, వీటి మీద ఫోకస్ ఎక్కువ. జస్ట్ ఒక హాబీని, అది జీవితం అయితే అనుకోవట్లేదు. సో ఖాళీగా ఉంటే క్రియేటివ్గా ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు మీరైతే. కాబట్టి ఎక్కువగా మా పిల్లలతో స్పెండ్ చేయాలని చూస్తాను. ఇల్లు కాకపోతే ఎక్కువ టైం ఇంట్లో ఉన్నా సరే కొంచెం టీవీ చూడటం, కొంచెం భాగమే చూస్తే న్యూస్ చూస్తాను అంతే. టీవీ మీద ఎక్కువ స్పెండ్ చేయను, ఎక్కువ యూట్యూబ్ ఇప్పుడు బాగా. అండ్ మీ పిల్లలు వాళ్ళ కెరియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం? పాప వచ్చేసి ఆల్రెడీ MBA అయిపోయింది, తను బ్యాంక్లో జాయిన్ అయింది రీసెంట్గా. బాబు వచ్చేసి B.Pharmacy 3rd year ఇప్పుడు. చిన్నవాడు వచ్చేసి B.Tech 2nd yearలోకి వచ్చాడు. అండ్ మీ పిల్లలు ఎప్పుడన్నా మీరు చేసిన క్యారెక్టర్ చూసి అమ్మ ఏంటమ్మా క్యారెక్టర్ అలా చేసావు నాకు నవ్వు వచ్చిందని ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే అసలు ఎలా ఫీల్ అవుతుంటారు? నా బెస్ట్ క్రిటిక్స్ వాళ్ళే. ఏడిస్తే మూతి అంటే అట్ట పెడతా అసహ్యంగా ఉంది, చిచ్చి అంటారు. ఇది బాగా చేసావు మమ్మీ అంటారు. కానీ నాకు ఒక వీక్నెస్ ఏంటంటే నాకు డాన్స్ రాదు. ఏదైనా రియాలిటీ షోస్ పిలిస్తే డాన్స్ వేయమనేవాళ్ళు, నాకు చేత కాదండి అని వాళ్ళకి చెప్పినా సరే జస్ట్ 2-3 స్టెప్స్ వేయండి చాలు అనేవాళ్ళు. నేను వేసిన స్టెప్స్కి అయితే మా పిల్లలు మమ్మీ దండం పెడతాను మమ్మీ డాన్స్ వేయకు మమ్మీ అంటారు. ఇప్పటికీ ఏదన్నా అరే రియాలిటీ షోకి పిలిచారా పో అంటే వెళ్ళు కానీ డాన్స్ మాత్రం చేయకు అంటారు వాళ్ళు. అలా ఇన్స్టిట్యూట్ పెట్టి తెలంగాణలో ఉన్న అమరవీరుల పిల్లలకి మీరు ఉచితంగా అన్నీ చెప్తాను అన్నారు. మీకు అంత ఇన్స్పిరేషన్ అసలు అలా చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? అసలు ఎలా ఇన్స్పైర్ అయ్యారు మీరు? ఈ అమరవీరులు ఇప్పటి వరకు మనము సూసైడ్ బాంబ్స్ని చూస్తుంటాం, మానవ బాంబులను చూసాం, ఆల్ఖైదా ఇట్లా ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళని చూసాం. వాళ్ళని డబ్బు కోసం వాళ్ళ ఫ్యామిలీలను పోషించుకోవడం వస్తే చచ్చిపోయారు. ఆ తాను ఒకటి ఎంతమందిని చంపేసింది. ఇట్లాంటి ఈ రకమైన దుష్టబుద్ధుల ప్రక్రియలు కొనసాగుతున్న సమయంలో వీళ్ళు నా తెలంగాణ మనుషులకి స్వతంత్రం రావాలి, వాళ్ళు ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలి, మంచి జీవితాల్లోకి రావాలన్న ఒక ఉన్నత ఆశయం కోసము ఒక చిన్నపిల్లలు వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలియని పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేసిరంటే ఇప్పుడున్న ఎవ్వరం కూడా వాళ్ళకి సరిపోం. ఎంత పెద్ద నాయకులు కానీ ఎవరు కూడాను వాళ్ళ త్యాగాల ముందు సరిపోం. అట్లా అని చెప్పేసి నేను వాటిని ఎంకరేజ్ చేయట్లేదు, అది తప్పు, కొట్లాడాలి. యాది చూడండి, యాదిలో తమ్ముడు చెప్పిన, నరేంద్ర తమ్ముడు చెప్పిన సొల్యూషన్ చాలా బాగుంది. కొట్లాడాలే, పగొండి సాధించాలే కానీ వాడికి లొంగిపోయి చచ్చిపోవడం అనేది మంచిది కాదనేది చెప్పారు. వాళ్ళ త్యాగాల ముందు మనం దేనికి నిలబడలేమండి, ఎవరు నిలబడలేరు. అంతే, నాకు ఇప్పటికీ మనసెట్లుగా అయిపోతుంది వాళ్ళని తలుచుకుంటే. వాళ్ళంతా త్యాగాలు చేసినప్పుడు ఇప్పుడు సైనికులు ఎంతోమంది యుద్ధంలో చచ్చిపోతున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ చాలా రకాల పథకాలు అవి ఎందుకు ఇస్తున్నది? వాళ్ళ త్యాగాలను గుర్తించి. ఇట్లనే ఇప్పుడు మన మనుషులు మన కోసం చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేయగలుగుతాము అనేది ఆలోచించుకుంటే ఇప్పుడు నాకున్న ఆర్థిక పరిస్థితులలో నేను అంత పెద్ద తరహాలో ఏం చేయలేను. కానీ నాకున్న ఈ చిన్న కొంచెం పీరియడ్లో ఈ చిన్న పరిధిలో ఏమైనా చేయగలుగుతాను అనిపించింది, అది చేయగలుగుతాను అనిపించింది అంతే. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? అసలు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఇప్పటి వరకు ఇంత దూరం వరకు ప్రయాణం చేయగలిగారు? డబ్బింగ్ అంటే వాయిస్కి సంబంధించి నేను మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోనే మాకు బాగా పెద్ద టెలివిజను, సినిమా అన్నీ అదే, టైమాక్స్ అన్నీ అవే. రేడియోలో కొంతమంది లేడీ వాయిస్లు, శారదా శ్రీనివాసన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు.
వాళ్ళ డ్రామాలు వినేదాన్ని, వాళ్ళ కార్యక్రమాలు వినేదాన్ని. వాళ్ళ వాయిస్లు ఎంత వినసొంపుగా ఉండేవో. అవన్నీ ఇంత బాగా మనం కూడా మాట్లాడగలుగుతామా, కానీ మనం ఎక్కడ పోతాంలే, హైదరాబాద్కి రేడియో స్టేషన్కి మనం ఏం పోతాంలే అనుకున్నాం. అట్లాంటిది వాళ్ళే. కాకపోతే ఇంకా అనుకోకుండా చెప్పాను కదా, అనుకోకుండా వచ్చి నేను ఈ సినిమా ఫీల్డ్లో పడ్డాను కాబట్టి, పడడం మీన్స్ నేను తప్పుగా అంటలేదు, ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాను కాబట్టి ఏదో ఒక బ్రతుకు గడవడం కోసం స్టార్ట్ చేసిన కెరీర్ ఇది. ఆ తర్వాత అది ఇష్టంగా మారింది. కానీ ఇందులో నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఇంకా అప్పుడు ఎవరు లేరండి, ఎవరిని చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే వాయిస్ చాలా బాగుండాలి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. అంటే ఈ వాయిస్ని ఇలా మెయింటైన్ చేయడానికి ఆరోగ్యపరంగా మీరు ఏమన్నా టిప్స్ ఏమన్నా తీసుకుంటుంటారు? అంటే సీక్రెట్స్ అనమాట, మేము కూడా అవి ఫాలో అవుతాం ఏమన్నా చెప్తే. అందుకని చాలామంది అనుకుంటారు కానీ ఏమి ఉండవండి. అంటే ఎక్కువగా కోల్డ్కి సంబంధించిన జలుబు చేసేవేవి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది, కానీ ప్రత్యేకంగా వాటి కోసం మనం అరగదీసి గంధాలు పూసి ఏం చేయాల్సింది ఏమీ లేదు. మనం ఉన్న వయసుని సక్రమంగా ఉంచుకుంటే చాలు. మరి వాయిస్ అలాగా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా పాటలు పాడడం ఎప్పుడైనా ప్రయత్నించారా? పాటలు ఎప్పటికీ ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదులే అనుకుని పాడతాను, కానీ అందరిలో పాడను పాపం, మీ అందరి కోసం. అది లేదా ఒక్కదాన్ని ఉన్నప్పుడు మామూలుగా పాడుకోగలుగుతాను. నా చిన్నతనంలో కూడా మా వాళ్ళు ఏం చేశారంటే ఒక సంగీతం టీచర్ దగ్గర జాయిన్ చేశారు. జంట స్వరాలు నేర్చుకునేసరికి ఆ సంగీతం టీచర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. సో సేఫ్, సొసైటీ సేఫ్. సో మా కోసం ఇప్పుడు ఏదన్నా చిన్న పాట పాడతారా? అయ్యో పాడలేరా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలిచిన వెంటనే తెలుగు పాపులర్ ఛానల్కి వచ్చి మీ వ్యూస్ అన్ని మాతో పంచుకున్నందుకు. అండ్ మీ కెరీర్ ఇప్పటిలాగే సక్సెస్ఫుల్గా ఎలా రన్ అయిందో ఇకపై ఫ్యూచర్లో కూడా అలాగే రన్ అవ్వాలని, మీరు పెడుతున్న ఇన్స్టిట్యూట్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని, వెబ్ సిరీస్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని తెలుగు పాపులర్ టీవీ నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. అండ్ మా ఛానల్ ప్రేక్షకులకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా నీట్గా క్వశ్చన్స్ అడిగారు. మీ మేడం నన్ను దాదాపు చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను నిజంగా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రకాల ఛానల్స్లో కొన్ని రకాల ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు ఈ దరిద్రమైన క్వశ్చన్స్ ఏంటి, ఇంత దరిద్రంగా వాళ్ళు అడగడం ఏంటి, ఇంత దరిద్రంగా వీళ్ళు చెప్పడం ఏంట్రా నాయన అనుకున్నాను. చాలామంది ఇంటర్వ్యూస్ కోసం పిలిచినప్పుడల్లా భయపడిపోయి నాకు షూటింగ్ ఉందండి, డబ్బింగ్ ఉందండి, నేను తర్వాత కలుస్తానని చెప్పేసి తప్పించుకుంటూ వచ్చాను. కానీ మీ మేడం మాత్రం చాలా ఓపికగా పాపం చాలాసార్లు ఫోన్ చేసి, నేను ఎప్పుడు టైం చేస్తే వారం తర్వాత నెల తర్వాత ఆ టైంకి మళ్ళీ ఫోన్ చేసి, మేడం మీరు ఆ రోజు వస్తా అని చెప్పారు కదా, మరి వస్తారా అని అంటే, ఇంకా అప్పుడు అసలు విషయం, మేడం నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఇబ్బంది పెడతారండి, నన్ను అసలు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేస్తారండి అంటే, లేదమ్మా మా ఛానల్ అలా కాదు, మా టీం అలా ఉండదు, నీట్గా ఉంటుంది, మీరు రావచ్చు, హ్యాపీగా మీరు సమాధానాలు చెప్పుకోవచ్చు, వెళ్ళొచ్చు అన్నారు. అంటే ఇంకా ఇన్నిసార్లు ఫోన్ చేయించుకున్నందుకు ముందు ముఖ్యంగా మీకు సారీ చెప్తున్నాను. ఎనీవే, ఇలాంటి ఆరోగ్యకరమైన ఛానల్స్ యూట్యూబ్లో ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. మీ ఛానల్ కూడా చాలా అభివృద్ధి చెందాలి. ఎక్కువగా అంటే ఇప్పుడు నేను కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ రంగంలోకి రాబోతున్నాను కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే, అభూత కల్పనలు వద్దండి, జనాలకి మన ఛానల్స్ మీద నమ్మకం కలగాలి. ఊరికినే ప్రభాస్ని రాణా ఏమన్నాడో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. అంటే మన వాళ్ళకి ఏమో కొట్టుకున్నారా తిట్టుకున్నారా చూద్దాం అనేసి చూస్తారు. చూస్తే ప్రభాస్ దగ్గరికి లంచ్ టైంలో రాణా వెళ్ళి భోంచేసావా అని అడిగాడు. మ్యాటర్ అది ఉంటుంది అక్కడ. అట్లాంటివి ఎందుకు, ఒక మంచి సోర్స్ మనకు వచ్చినప్పుడు వ్యూయర్స్కి ఉపయోగపడేవి చూపిద్దాం. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడానికి కానీ, లేదా వాళ్ళు తెలుసుకోలేని విషయాలు తెలుసుకోవడానికి కానీ, ఆర్టిస్టులను పిలిచారు ఇంటర్వ్యూస్కి, వాళ్ళని హెల్దీ వేలో క్వశ్చన్స్ వేయడం అవి చేయొచ్చు. కానీ వాళ్ళని మానసికంగా హింసించే క్వశ్చన్స్ వేయడం అవి తప్పని, వాళ్ళని బాధ పెట్టడం. ఎందుకంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్. చిన్న చిన్న విషయాలకి వాళ్ళకి దుఃఖం వస్తుంది, కానీ ఆ దుఃఖం నటన మాత్రం కాదండి. వాళ్ళ ఏడుపులో నిజంగా వాళ్ళ ఘోష, వాళ్ళ బాధ రియల్. అది కెమెరా ముందు యాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఏడుస్తారు, ఎక్కడైనా యాక్ట్ చేస్తారు అనే ఆలోచన మాత్రం తప్పండి. ఆర్టిస్టులు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా కొంచెం వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.